క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 26వ ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు కలిసి 2 గంటల పాటు శ్రమించి కాలనీలోని పిల్లల పార్కును శుభ్రం చేశారు. పార్కులోని చెట్ల కొమ్మలను కట్టర్తో కత్తిరించారు. ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పారలతో మట్టిని ఎత్తి ఒక పక్కన వేశారు. స్వచ్ఛతలో తాము సైతం అంటూ చిన్నారి పిల్లలు కూడా శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోస్కొండ అశోక్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి మళ్లీ ప్రబలుతున్న దృష్ట్యా కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో పాల్గొంటున్న కాలనీవాసులకు, పురపాలక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బి కమలాకర్, ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కొక్కర్ భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి ఎర్రభూమయ్య, ఎస్ఆర్ఎస్పీ డిఈ గణేష్, టోనా, వరలక్ష్మి, బాజన్న, పురపాలక ఉద్యోగి వెన్నమోహన్, హరితహారం సిబ్బంది తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంకరేజ్ చేస్తే అందరూ వస్తారన్న అక్కైనా రోజు బాకీ సలహాదారు ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 26 వారాల నుంచి మేము స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవడం, తద్వారా అనారోగ్యాలు, వ్యాధులు ప్రబలకుండా చూడడం అనేది ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా సమైక్య కాలనీ అంటే కాలనీ వాసులందరినీ ఏకం చేయడం, అందరినీ సమైక్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 26 వారాలుగా ప్రతి ఆదివారం 2 గంటలు అనే నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాలనీలోని ఏదో ఒక చోట ప్రతి ఆదివారం ఒక 2 గంటల పాటు మేము అంతా కలిసి శ్రమదానం చేసి అక్కడున్న పరిసరాలను పరిశుభ్రం చేయడం జరుగుతుంది. ఈ ఆదివారం 26వ ఆదివారం ఇది. ఈరోజు మేము కాలనీలోని చిన్నపిల్లల ఉద్యానవనంలో శ్రమదానం నిర్వహించాము. ఈ ఉద్యానవనాన్ని వనంలో ఉన్న చెత్త చెదరాన్ని తొలగించి, పిచ్చి మొక్కలను తొలగించి అంతా శుభ్రం చేశాము. ఇక్కడున్న పొదలను, మన చెత్త చెదరాన్ని ఊడ్చేశాము. ఈ కార్యక్రమంలో మాకు జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మరియు కాలనీ వాసులు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా అన్ని విధాల సహకారం అందించారు. ఇదే విధంగా ముందు కూడా కాలనీవాసులు ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ మళ్ళీ ప్రబలుతుంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలా, అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా, అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబరు 7లో పార్కులో మన కాలనీ అధ్యక్షులు అశోక్ గారి ఆధ్వర్యంలో మరియు మన సుంకే శ్రీనివాస్ గారు మరియు కొక్కర్ భూమన్న గారు, మన మున్సిపల్ అధికారి వెన్నమోహన్ గారి వారి యొక్క సహకారంతో ఈ పార్కును ఈరోజు మేము 1 గంట పాటు శ్రమించి మంచి పరిసరాలు పూర్తిగా పరిశుభ్రం చేశాము. దానికి మున్సిపల్ సిబ్బంది కూడా మాకు ఎంతో సహకరించారు. ఇలా ప్రతి వారము ఒక్కొక్క పార్కు, ఒక్కొక్క వీధి శుభ్రం చేయడానికి ఇదే రకమైన సహకారం అందించాల్సిందిగా మున్సిపల్ సిబ్బంది గారికి, ముఖ్యంగా మున్సిపల్ అధికార ప్రతినిధి వెన్నమోహన్ గారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.